జనంలోకి వస్తా, చంద్రబాబుకు సినిమా చూపిస్తా, అధికారంలోకొస్తా, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు తిప్పిన స్టేషన్ తిప్పకుండా చేస్తా. జగన్ ఇటువంటి మాటలే చెబుతారు. అయితే ఆయన భయపెట్టాలని, ఆందోళనకు గురి చేయాలని ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. ఇలాంటివి చేసిన తర్వాతే ప్రజలు ఆయనకు అధికారం నుంచి దూరం చేశారు. ఈ విషయాన్ని ఆయన గ్రహించలేకపోతున్నారు. పదే పదే అవే హెచ్చరికలు చేస్తున్నారు. ఏవేవో మాటలు చెబుతున్నారు. ప్రజల్లోకి వచ్చింది లేదు, ప్రజల సమస్యలతో మాట్లాడింది లేదు. ఎంతవరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వైఫల్యాలు, కేసులను ఎదుర్కోవడానికి సమయం పడుతుంది. ప్రజా సమస్యలపై స్పందించిన దాఖలాలు లేవు. అమరావతిపై కుట్రలు చేసేందుకు, రాజధానులను మార్చేందుకు దృష్టి పెడుతున్నారే తప్ప ప్రజల మధ్యకు వచ్చి పోరాటం చేయాలన్న ధ్యాస మరిచిపోయారు. జగన్ పాదయాత్ర కొత్త కాదు, ఆయన పాలన కొత్త కాదు. బలమైన ప్రతిపక్ష నేతగా అవకాశం ఇచ్చింది ప్రజలే. బలమైన మెజారిటీ ఇచ్చి ముఖ్యమంత్రిని చేసింది ప్రజలే. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా 11 స్థానాలు కట్టబెట్టింది ప్రజలే. ఇప్పుడు కొత్తగా జగన్ సినిమా చూపిస్తా అంటే చూసేందుకు రెడీగా ఎవరూ లేరు. ఎందుకంటే 2017లోనే ఆయన పాదయాత్ర చేసి సినిమా చూపించారు. 2019లో అధికారంలోకి వచ్చి తర్వాత ఆ సినిమా సూపర్ హిట్ చేయలేకపోయారు. 2024కు వచ్చేసరికి అదే సినిమా పూర్తిగా డిజాస్టర్ అయ్యింది. 2029లో అధికారంలోకి రావాలి, కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నారు. కేవలం ఆయన 2 ఏళ్ల పాలన మాత్రమే పూర్తి చేశారు. ఇంకా 3 ఏళ్ల వ్యవధి ఉంది. చంద్రబాబు సినిమా చూపించాలంటే ఇప్పుడు చూపించగలరు. మరో 3 ఏళ్ల తర్వాత జగన్ చూపిస్తా అంటున్నారు. కానీ ఇప్పుడే చంద్రబాబు చూపించగలరన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఒక మాటను పదే పదే చెప్పడం ద్వారా చులకన కావడమే తప్ప దాని ద్వారా జరిగే ప్రయోజనం ఉండదు. అప్పుడెప్పుడో ఓడిపోయిన కొత్తలో ప్రజల్లోకి వస్తా, కాచుకోండి అంటూ సవాల్ చేశారు. 2 సంక్రాంతులు దాటాయి. జగన్ ప్రజల్లోకి వచ్చింది లేదు, పోరాడింది లేదు. ప్రజా సమస్యల కంటే తన పార్టీ సమస్యలే ఆయనకు అధికం. వాటిని చక్కదిద్దుకోకుండా అందరికీ సినిమా చూపిస్తా అని చెబుతున్నారు. అప్పుడే 2.5 ఏళ్లు గడిచాయి. కళ్ళు మూసుకుంటే మరో 2.5 ఏళ్లు గడుస్తాయి. కానీ ప్రజల మధ్యకు వెళితే కదా, ప్రజల్లోకి వచ్చి వారి సమస్యలు తెలుసుకుంటేనే కదా వారు నమ్మేది. అది మరిచిపోయి తన గెలుపు సునాయాసం అని తెగ మాటలు చెప్పేస్తున్నారు జగన్.